హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేయబోతున్నానండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను 3 క్యాప్సికాన్ని తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు శనగపిండిని వేసి దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ చేసుకుంటే దాంట్లోంచి మంచి వాసన వచ్చిద్దండి. శనగపిండి వేయించినప్పుడు ఆ వాసన వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి మిక్సీ వేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా వేయకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ స్పూను వాము వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి. వేసి 3 వేయించాలండి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి బాగా వేయించాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా వేగాలండి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పల్లీ పొడిని కూడా వేసేసి బాగా కలపాలి ఒక 10 మినిట్స్ దాకా. చూడండి, మరీ మెత్తగా వేసుకోకూడదండి. పల్లీ పొడి గరుగ్గా వేసుకోవాలి. దాంట్లో కొంచెం కారం వేసుకోవాలండి. కారం కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా వేయాలండి. చూడండి, ఈ శనగపిండిని కూడా వేసి బాగా కలపాలి. ఇట్లా ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడే ముక్కకి అంతా పల్లి పొడి శనగపిండి బాగా పట్టి బాగా మంచిగా వేగిద్దండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, క్యాప్సికమ్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.